గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు సందడిగా మారాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకే తొలి పూజలతో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు రోజు మొత్తం కూడా ప్రత్యేక పూజలు దర్శనాలతో కూడా భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరులోని పెదకాకాని శివాలయం, అదేవిధంగా క్వారీ శివాలయాలతో పాటు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, అదేవిధంగా పంచారామ క్షేత్రమైన అమరావతి దేవాలయాలతో పాటు సత్రశాల, దైద, గోవాడ శివాలయాలతో పాటు స్థానికంగా ఉన్న ప్రతి చిన్న శివాలయాల్లో సైతం ప్రజలు తెల్లవారుజాము నుంచే శివయ్యను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం పాత గుంటూరులోని పురాతన దేవాలయం అగస్త్యేశ్వర శివాలయం, స్వామి శివాలయంలో ఉన్న ఇక్కడ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు దర్శనాలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈరోజు శివరాత్రికి సంబంధించి భక్తులు ఉదయాన్నే నుంచే దర్శనానికి ఇస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా భక్తులు ఇక్కడికి చేరుకొని శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాలు మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి దేవాలయంలోనూ కుటుంబ సమేతంగా వచ్చి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేసుకున్న పరిస్థితి. మనతో పాటు శివాలయ పూజలు ఉన్నా సరే, ఏంటి శివరాత్రి సందర్భంగా పూజలు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా బాగుంది? తెల్లవారులోనే 3 గంటల నుంచే మొదలైంది అభిషేకాలు శివరాత్రి సందర్భంగా. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ శివరాత్రి వేడుకలు తెల్లవారుజాము నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తారు. ఎంతమంది దేవాలయాలకు ఎంతమంది వచ్చినా కూడా వారికి ఇబ్బంది కలగకుండా దర్శనాలు చేయించే విధంగా కూడా అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడ గతంలో దేవాలయాలు జరిగిన తొక్కిసలాట్ల నేపథ్యంలో కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో శివరాత్రి వేడుకలు అయితే ఘనంగా ప్రారంభమైనాయి.